ఓకే. హాయ్ ఎవరివన్. సో ఇవాళ సెకండ్ డే క్లాస్. సో డెవాప్స్ గురించి ఫస్ట్ మనకి యాక్చువల్గా డిఫరెంట్ టూల్స్ అని చెప్పాను కదా ఇందాక. సో దీస్ టూల్స్ మనకేంటంటే ఆటోమేషన్ టూల్స్ అంటాం. ఎందుకు ఆటోమేషన్ టూల్స్ అంటే మనకి సిఏసిడి ప్రాసెస్ చెప్పిన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఓకే. సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీలో మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టూల్ వచ్చేసి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సో అది ఏంట్రా అంటే ఫస్ట్ గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్. సో గిట్ వచ్చేసి లోకల్ అండ్ గిట్ హబ్ వచ్చేసి సెంట్రల్. లోకల్ రిపాజిటరీ సిస్టమ్, సెంట్రల్ రిపాజిటరీ సిస్టమ్. ఓకే, క్లియర్? సో మూవింగ్ అహెడ్. సో ఫస్ట్ సిఎస్సిడిలో మనకి డిఫరెంట్ టూల్స్ చెప్పాం కదా. సో దీంట్లో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, SCM టూల్. ఓకే. సో ఫస్ట్ గిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ డయాగ్రామ్ బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో గిట్, ఓకే, గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్. సో బేసిక్గా మనకి గిట్లో లోకల్ ఏరియా, వర్కింగ్ ఏరియా, ఓకే. సో లోకల్ ఏరియా, సారీ, దిస్ ఈజ్ స్టేజింగ్ ఏరియా. ఇది వర్కింగ్ ఏరియా. సో ఇది గిట్లో. కమింగ్ టు గిట్ హబ్, దీంట్లో మనకి సారీ సో గిట్ హబ్లో మనకి వర్కింగ్ ఏరియా ఉంటుంది. సో యాక్చువల్గా మనకి లోకల్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, వర్కింగ్ ఏరియా ఏంటంటే, లోకల్ ఏరియా అంటే ఎక్కడైతే మనం రిజిస్టర్ అయ్యి ఉంటుంది గిట్లో ఆ ఏరియాని లోకల్ ఏరియా అంటారు. స్టేజింగ్ ఏరియా అంటే ఇన్ బిట్వీన్ లోకల్ ఏరియా అండ్ వర్కింగ్ ఏరియా దేర్ విల్ బి స్టేజింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ గిట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ గిట్. సో గిట్ హబ్లో మనకి లోకల్ ఏరియా, స్టేజింగ్ ఏరియా అట్లా ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ సెంట్రలైజ్డ్ వన్. ఇది వచ్చేసి లోకల్ రిపాజిటరీ సిస్టమ్, ఇది సెంట్రల్ రిపాజిటరీ సిస్టమ్. సో ఈ లోకల్ రిపాజిటరీ సిస్టమ్, సెంట్రల్ రిపాజిటరీ సిస్టమ్ వల్ల, సో సెంట్రల్ రిపాజిటరీ సిస్టంలో మనకు ఓన్లీ వర్కింగ్ ఏరియా ఉంటుంది. లోకల్ రిపాజిటరీలో లోకల్ ఏరియా, స్టేజింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గిట్, ఓకే, గిట్ యాడ్ అంటే ఇది వెళ్ళి స్టేజింగ్ ఏరియాలో పడుతుంది. సో అంటిల్ అన్లెస్ మనకు వర్కింగ్ ఏరియాలోకి వెళ్ళాలంటే గిట్ కమిట్ కొడితే మనకి వర్కింగ్ ఏరియాలోకి వెళ్తుంది. ఓకే. సో ఇన్ బిట్వీన్ మనకి లోకల్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీ నుంచి సెంట్రల్ రిపాజిటరీకి వెళ్ళాలంటే మనకి గిట్ పుష్ కొడతాం. గిట్ పుష్ కొడితే ఈ లోకల్ రిపాజిటరీలో ఉన్న ఏదైతే కోడ్ ఉందో అది సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ గిట్ పుల్. ఓకే, గిట్ పుల్ అంటే ఏంటంటే ఏవైతే మనం చేంజెస్ చేసామో ఈ డైరెక్ట్ గిట్ హబ్ నుంచి ఈ లోకల్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. ఓకే. మనకి ఇంకోటి కూడా ఉంది, గిట్ ఫెచ్. సో
గిట్ ఫెచ్ అంటే ఏంటంటే ఈ ఏదైతే సెంట్రల్ రిపాజిటరీలో ఉందో ఈ సెంట్రల్ రిపాజిటరీలో ఉన్నది వర్కింగ్ ఏరియాలో వెళ్తుంది వితౌట్ చేంజెస్. ఏంటంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకల్ ఏరియా, లోకల్ రిపాజిటరీ సిస్టమ్, సెంట్రల్ రిపాజిటరీ సిస్టమ్ నా కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందిరా అంటే, సో మనకి ల్యాప్టాప్లో ఇట్లా ఒక పర్సన్ వర్క్ చేస్తున్నాడు, ఇది లోకల్. ఓకే, సో దేర్ విల్ బి వెబ్ యూఆర్ఎల్ అంటే www.github.com. ఈ github.comలో రెపోస్ ఉంటాయి, ఈ రెపోస్లో బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ రెస్పెక్టివ్ రెపోస్ ఉంటాయి. ఈ రెపోస్ సో ఎప్పుడైతే మనకి ఈ లోకల్ ఏంటంటే ఈ ఒక పర్సన్, ఒక డెవలపర్ 1 పర్సన్ వర్క్ చేస్తున్నాడు, ఈ డెవలపర్ 2 పర్సన్ వర్క్ చేస్తున్నాడు. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే డెవలప్ చేసిన కోడ్ని వీళ్ళు లోకల్లో ఉంచుకోరు. దే హ్యాడ్ టు కమిట్ ద కోడ్ ఇన్ టు ద గిట్. ఎట్లా చేస్తారు అంటే బై యూజింగ్ దిస్ కమాండ్ గిట్ పుష్ అని కొడితే ఏదైతే లోకల్లో ఏదైతే గిట్లో ఉందో అది అంత కోడ్ కూడా గిట్ హబ్లో వెళ్ళి పడుతుంది. ఓకే, గిట్ పుష్. ఓకే, మనకి గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఉంటుంది. ఓకే, మాస్టర్ అంటే మాస్టర్ బ్రాంచ్ పుష్ అవుతుంది. సో ఈ లోకల్ నుంచి సెంటర్కి వెళ్తుంది. లేదు ఇక్కడి నుంచి నేను ఇక్కడికి తెచ్చుకోవాలరా అంటే విత్ అప్డేట్స్ గిట్ పుల్ అని కొడతాం. గిట్ పుల్ అని కొడితే గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని కొడితే సో ఈ యొక్క సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఉంది, ఈ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చి ఎండ్ ఆఫ్ ద డేకి ఏం చేస్తాడు, ఈ యొక్క డెవలపర్ తను చేంజ్ చేసిన అన్నింటిని సెంట్రల్ రిపాజిటరీలోకి పుష్ చేస్తాడు. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయలేదు కదా వర్క్. సో ఇన్ బిట్వీన్ ఒక డే లీవ్లో ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ డే వేరే పర్సన్ అదే బ్రాంచ్ అదే కోడ్ మీద వర్క్ చేశాడు. బట్ లేటెస్ట్ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఇక్కడి నుంచి వస్తుంది. సో ఆ లేటెస్ట్ కోడ్ విత్ మెర్జ్ తోటి గిట్ పుల్ ఈజ్ నథింగ్ బట్ మెర్జెస్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్రాంచ్. ఓకే, గిట్ పుల్ ఏంటంటే ఈ యొక్క వర్కింగ్ ఏరియాలో ఉన్న కోడ్ ఉందో అది అప్డేటెడ్గా ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఉన్నదానికి మెర్జ్ అయ్యి వస్తుంది. ఇది వితౌట్ మెర్జ్ ద్వారా వచ్చేది ఫెచ్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే గిట్ ఫెచ్ ఉన్నది ఓన్లీ ఫర్ ద అప్డేట్స్, ఏదైతే మనకి అప్డేటెడ్ కోడ్ తెలుసుకోవడానికి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చేస్తారు. గిట్ పుల్ ఏంటంటే నాకు డైరెక్ట్గా అప్డేటెడ్ కోడ్ అయినా రావాలి, ప్లస్ అది మెర్జ్ అయిపోవాలి నా యొక్క యాక్చువల్ బ్రాంచ్కి. అటువంటి సినారియోలో గిట్ పుల్ వాడతాం. సో ఇలా మనం కోడ్ని ఈ రెపోలో పెట్టుకుని ఈ పర్టికులర్ రెపోలో విత్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని ఆ బ్రాంచ్లో పెట్టుకుని పుల్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది డైలీ యాక్టివిటీస్లో డెవలపర్స్ డైలీ యాక్టివిటీలో చేస్తారు. నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా మోర్ డీటెయిల్గా మీకు విత్ కమెంట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.